అది చేసిన తర్వాత నేను 2 monthsలోనే నేను షుగరు ట్యాబ్లెట్ ఆపేశాను సార్. ఈ ఫోటో నేను 15 kg వెయిట్ తగ్గినప్పుడు సార్. ఇంకా నేను ఇప్పుడు 7 kg ఎక్స్ట్రా తగ్గాను సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఈ న్యూట్రిషన్ తీసుకున్నాక. నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అందుకని నేను అందరికీ హెల్ప్ చేయాలని నిర్ణయం తీసుకొని కోచ్ ఆప్షన్ తీసుకున్నాను సార్. వెరీ గుడ్, సూపర్, ఆల్ ద బెస్ట్. ఇంకా మిగతా రిజల్ట్ కూడా తొందరగా తీసుకోండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఓకే, సో మీ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ పంపిస్తున్నారు కదా, రిపోర్ట్లు కూడా పంపిస్తే ఇంకా డిస్ప్లే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, మీ రిపోర్ట్ ఏంటి, అండ్ వెయిట్ తగ్గే కొద్దీ, బరువు తగ్గే కొద్దీ మీ బాడీ మార్పులు ఏమొచ్చినాయి, ఇలా కూడా పంపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినట్లుగా సుజన్ సార్, ప్రేమగానే ఎవరైనా వచ్చి. సో రిపోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ రిపోర్ట్ స్పీక్స్ ఎ లాట్ కదా. సో ఫస్ట్ పంపించిన ఆయన సుధాకర్ గారు, ఆయన వచ్చినప్పుడు మా దగ్గర ఎంత ఉన్నారో మీరు గమనించవచ్చు. బట్ వెళ్ళే కొద్దీ ఎలా మార్పు వచ్చిందో రిజల్ట్. సో స్టార్టింగ్ మా దగ్గర ఒకసారి జూమ్ చేయి. స్టార్టింగ్ మా దగ్గరికి వచ్చినప్పుడు తన హెల్త్ ఏంటి అంటే 84 kgs, 82 kgs, ఫ్యాట్ 28%, విజరల్ ఫ్యాట్ 15, బాడీ ఏజ్ 54. ఓకే, లాస్ట్ రిపోర్ట్ చూపించు ఒకసారి. సో ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ రిపోర్ట్ చూపిద్దాం. రీచెకప్ రిపోర్ట్ చూపించు. సో 69.5 అండ్ ఫ్యాట్ 23.9. విజరల్ ఫ్యాట్ ఇంత ముందు 15 ఉంది కదా, అది 9.5 వచ్చింది. ఇది సబ్క్యూటినియస్ ఫ్యాట్. అండ్ బాడీ ఏజ్ తగ్గటం గమనిస్తున్నారు కదా, 54 చిల్లర నుంచి 45కి వచ్చింది. ఇప్పుడైతే 43 ఉంది. సో అండ్ దిస్ ఈజ్ మజిల్, దిస్ ఈజ్ సబ్క్యూటినియస్ ఫ్యాట్. సో టోటల్గా ఓవరాల్గా మొత్తం పారామీటర్స్లో మార్పులు వస్తూ హెల్తీ వేలో బరువు తగ్గటం. అంటే కండ పెరగాలి, కొవ్వు తగ్గాలి. సో కండ పెరిగింది, కొవ్వు తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకొక రిజల్ట్ విన్నాం చాలు.